చెల్లిస్తున్నాం. ఈరోజు మేమంతా నీ సన్నిధానంలో చేరి ఉన్నాము ప్రభువా. మీరు మా అందరితో మాట్లాడే దేవుడు అయినావు ప్రభువా. నీవు ఈ లోకంలోనికి అరుదించిన గడియల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కోసం వచ్చిన దేవునిగా నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా నీ లేఖన సత్యాలను మా హృదయాలపై చొప్పించి మనస్సు అనే పెట్టెలో పెట్టండి. నీ యొక్క స్వరూపంలోనికి మేము ఏర్పడాలని మీరు ఆశిస్తున్నారు, అందుకే వందనాలు ప్రభువా. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడు అయి ఉండే దేవుడవు, మా స్తోత్రాలను మీరు ఆఘ్రాణించే దేవుడవు. నమ్మి స్తుతిస్తున్నాం. ఆరాధనకు మూలమైన నిన్ను ధ్యానిస్తుండగా మా వాక్య ధ్యానాలు నీకు అంగీకృతములగినట్లుగా ఆశీర్వదించండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి తలంపులకు కావలి ఉంచండి. మీరు మాతో మాట్లాడండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. చాలా సంతోషం. ఈ రీతిగా క్రిస్మస్ యొక్క పరిస్థితుల్ని మనము అర్థం చేసుకోవటానికి లేక ఒకసారి గుర్తు తెచ్చుకోవటానికి, అనేక మందికి చెప్పడానికి మనము ఎవరిని ఒకరికొకరు అనేకమైన విషయాలు పంచుకుందాం. లేఖన సత్యాలని మనము మరొకసారి తెలుసుకుందాం, మరొకసారి ధ్యానిద్దాం. మీరు ఎక్కడ క్రిస్మస్ జరిగినా, ఏ ప్రాంతంలో మీరు క్రిస్మస్కి హాజరైనా, ఏ బ్యానర్లు చూసినా, ఏ గ్రీటింగ్ చూసినా 3 ప్రధానమైన రంగులు మాత్రమే కనబడతా ఉంటాయి. ప్రతి ప్యాంప్లెట్లోనూ ప్రతి చోట 3 కలర్స్. వాటిని క్రిస్మస్ కలర్స్ అని పిలుస్తారు. మీరు ఏ బ్యానర్ చూసినా, ఏ గ్రీటింగ్ చూసినా, అందులో ఫస్ట్ మనకు కనిపించే కలర్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్. సో గ్రీన్ ఫర్ ఎటర్నిటీ. దేవుడు నిత్యత్వాన్ని మనకివ్వటం కోసం పరలోకంలో నుండి ఈ లోకానికి దిగొచ్చాడు. నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగన నేను మరలా వచ్చి కూడా తీసుకెళ్తాను. ఆయన వచ్చింది మన కోసం, ప్రాణాన్ని ఇచ్చింది మన కోసం, వెళ్ళింది మన కోసం, తిరిగి వచ్చేది కూడా ఎవరైతే నమ్మారో వారి కోసం. సో ఎటర్నిటీకి గుర్తు గ్రీన్ ఫర్ ఎటర్నిటీ. రెండవది రెడ్ కలర్. రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ మనకేం తెలియజేస్తుందంటే టు రిడెంప్షన్. మనము విడుదల పొందాలని దేవుడు మనకి తన యొక్క ఉన్నతమైన రక్తాన్ని మన కోసం కార్చి మనకు విడుదల ఇచ్చాడు. ఆయన రక్తంతో మనమంతా పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి మనం విడుదల పొందాం. సాతాను నుండి, సాతాను యొక్క బంధకాల నుండి మనం విడుదల పొందాం. సో రెడ్ కలర్. మూడవది గోల్డ్ కలర్. ఈ గోల్డ్ కలర్ మనకి ప్రతి ఒక క్రిస్మస్ గిఫ్ట్ ఏదైనా ప్యాక్ చేస్తే ఆ గోల్డెన్, ఆ యొక్క రిబ్బన్తో, సో గోల్డ్ కలర్ కనపడతా ఉంటుంది. గోల్డ్ కలర్ రాజులైన యాజక సమూహానికి, రాయల్టీకి గుర్తు. దేవుడు మనల్ని తన రక్తంతో విమోచించి రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేశాడు. కనుక ఈ 3 కలర్స్ని క్రిస్మస్ కలర్స్ అంటారు. అంటే గ్రీన్ కలర్, రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్. సో ఈ 3 రంగులు క్రిస్మస్ కలర్స్గా చెప్తారు. ప్రియులారా, ప్రపంచమంతా జరుగుతున్న ప్రపంచ పండుగ ఇది. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే 268 దేశాలలో ఈ పండుగ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది, ఇంకా అనేక దేశాలలో. కనుక దేవుడు ఈ లోకానికి దిగి వచ్చిన అత్యద్భుతమైన పండగ క్రిస్మస్. కనుక క్రిస్మస్ దేవుని యొక్క ఉనికిని, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో మనకు తెలియజేసే సీజన్ ఇది. కనుక ఈ సీజన్లకు ఉన్న ప్రధానమైన రీజన్ ఏంటో ఇప్పుడు మనం కొన్ని కోణాలలో నుండి మనము
ధ్యానం చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అన్న విషయం అది కథ కాదు, అది చరిత్ర, మనకందరికీ తెలుసు. ఎందుకంటే చారిత్రాత్మక అంశంగా మనం తీసుకుంటే చరిత్రలో యేసుక్రీస్తు మనకు కనిపిస్తారు. చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా మనకి ఈనాటికి ఇజ్రాయెల్ దేశం వెళితే మనకి కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన సంచరించిన ప్రదేశాలు, ఆయన నివసించిన ప్రదేశాలు, ఆయన ఏ ఏ ప్రాంతాలలో బోధ చేశారో ఇవన్నీ కూడా మనకి ఈనాటికి కూడా సజీవ సాక్ష్యాలు, చరిత్రలో నిలిచిపోయే అనేకమైన ఘట్టాలు. కనుక ఒకవేళ మనం రోమా చరిత్ర చదివితే టాసిటస్ జోఫర్లు రాసిన రోమా చరిత్రలో యేసుప్రభుని గురించి ఏముందో మనం చూడొచ్చు. అలాగే యోధా చరిత్ర జోసిఫస్ రాశాడు. జోసిఫస్ చరిత్ర చదివిన మనకు అర్థమవుతుంది. సంఘ చరిత్రలో యుసిబిఎస్ రాశాడు. దాన్ని మనం పరిశీలన చేసిన అర్థమవుతుంది. అంతేకాకుండా మరి ఐ విట్నెస్ ఆ రోజుల్లో అరేనియస్, ఇగ్నేషియస్ వీళ్ళందరూ కూడా మనకి ఈజిప్షియన్ల యొక్క మిద్రాషుల్లో మనకి కనబడుతుంది. ఇవన్నీ కూడా మనకి ప్రామాణిక గ్రంథాలుగా మనము ప్రపంచ చరిత్రకు సంబంధించిన విషయాలలో ప్రధానమైన గ్రంథాలుగా ఉన్న వీటిలో కూడా మనకి కనబడుతుంది. అంతే క్రీస్తు యొక్క ఈ లోక రక్షకుని యొక్క ఈ లోక ఆగమనం అనాలి. కనుక దేవుని యొక్క ఆగమనం ఎంత ప్రాముఖ్యమైందో మనము బైబిల్ గ్రంథం నుండి కూడా కొన్ని విషయాలు వేదాంతపరమైన కోణంలో నుండి మనం ఆలోచించాలి. నిజానికి యేసు ప్రభు యొక్క ఈ జనన చరిత్రని ఇద్దరు ప్రధానంగా రాశారు. ఇద్దరు, అందులో మత్తయి ఒకడు, లూకా ఒకడు. మత్తయి యేసు ప్రభు ద్వారా పిలువబడి యేసు ప్రభు శిష్యుడిగా, యేసు ప్రభు ద్వారా రూపాంతరత చెందినవాడుగా, మరి దేవుని యొక్క ఏర్పాటును ఎరిగినవాడుగా, ఆయన పక్కనే ఉండి, ఆయన పక్కనే తిని, ఆయన పక్కనే పడుకొని, ఆయన పాటలే పాడుకుంటూ, ఆయన ద్వారా మరి శక్తిని పొందినవాడై, ఆయన ద్వారా నడిపింపబడిన వాడై సాక్ష్యం ఇచ్చిన మత్తయి, తాను చేస్తున్న పనికి మాలిన పనులన్నిటిని దేవుడు క్షమించిన ఆ క్షమాగుణం ఎరిగిన మత్తయి యేసు ప్రభుని గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. పనికి మాలిన లక్షణాలతో ఉన్న ప్రతి జీవితాన్ని దేవుడు ఏ రీతిగా బాగు చేస్తాడో, అంటే పాప పంకిలమైన ఈ జీవితం పరిశుద్ధమైన వ్యక్తిత్వంతో ఎలా నడవాలో చెప్పాలంటే దేవుడే రావాలి. ఎందుకంటే మనం బాగు చేయలేమండి. మనం మనుషుల్ని మనము చూడగలమేమో కానీ మనుషుల యొక్క మనసులు మనము ఎరిగిన వాళ్ళం కాదు. అందుచేత ఈ యొక్క మత్తయి సొంత వాళ్ళకి, అంటే యూదుల కోసం ఈ మత్తయి స్వార్థను రాశాడు. వాళ్ళకి యేసుప్రభు ఒక దేవుడిగా, యేసుప్రభు ఒక అద్భుతమైన పరిపాలకుడుగా, ప్రధానమైన ఉద్దేశం ఆయన ఒక రాజు, మనము ఎదురు చూస్తున్న రాజు, మన సాధక బాధల్లో మనతో ఉండే రాజు, మన అవసరాలు తీర్చే రాజు, ఆయన నీతి రాజ్యాన్ని స్థాపించడానికి కోసం మెస్సియాగా ఆయన ఈ లోకానికి, మెస్సియా అనే పదానికి అభిషేకింపబడినవాడు. మెస్సియా అనే పదం హెబ్రీ భాషకు సంబంధించింది. క్రీస్తు అనే పదం గ్రీకు సంబంధించింది. క్రీస్తు అన్న, మెస్సియా అన్న అభిషేకింపబడిన వాడే అని అర్థం. అభిషక్తుడు కనుక అభిషక్తుడు ఈ లోకానికి వస్తున్నాడు. ఈ అభిషేకింపబడిన దేవుడు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాలు మత్తయి రాశాడు. అందుచేత మత్తయిది ఆత్మీయమైన అనుభవం. మత్తయ్య దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను ఎరిగిన వాడే, నడిపింపు ఎరిగిన వాడే, దేవుని యొక్క ఆలోచనల్ని ఎరిగిన వాడుగా మరి మత్తయి రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటలు తెలుసు, ఆయన సూచక్రియలు తెలుసు. అంటే దాన్ని ఏమంటాం మనం? అనుభవం, ఆత్మీయ అనుభవాన్ని ఎరిగిన వాడుగా మత్తయి రాస్తున్నాడు. అంతేకాదు ఆ తర్వాత మనం చూస్తే లూకా రాశాడు. లూకా ఒక డాక్టర్. లూకా మరి దేవుని యొక్క ఉన్నతమైన మానవత్వాన్ని తెలియజేయటం కోసం, మానవత్వం తెలియజేయటానికి. ఎందుకంటే
దేవునిలో ఉన్న మానవత్వం ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి, మనం కూడా అనుసరించాలి. ఎందుకంటే అనుసరణీయమైన మానవత్వం అయింది, ఆచరణాత్మకమైన జీవితం యేసు ప్రభుది. ఎందుకంటే ఆయన మానవాళికి ఫాలో మీ అని చెప్పాడు, నన్ను వెంబడించండి అని చెప్పడంలో క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కనుక నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా అనని అనేక మందిని దేవుడు తన వెంట ఉంచుకొని తాను మార్గదర్శకుడుగా ఎలా నిలిచాడో అన్న విషయం మరి లూకాలో మానవత్వపు విలువలు మనకు కనబడతాయి. లూకా రాసేటప్పుడే చెప్పాడు, ఏమని చెప్పాడు? లూకా స్వార్త 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మన మధ్య, చూడండి చదువుతున్నాను, లూకా స్వార్త 1వ అధ్యాయం 2వ వచనం, ఆరంభం నుండి కన్నులారా చూచినవి, వాక్య సేవకులైన వారికి మనకు అప్పగించినవి, మన మధ్య నెరవేరిన కార్యాలను గూర్చి. అది ఏవి రాయాలనుకుంటున్నాడు? ఏదో అనగా అనగా కాదు, తను రాయాలనుకుంది ఏంటి? మన మధ్య నెరవేరిన కార్యాలు, వాక్య సేవకులు మనకు అప్పగించిన కార్యాలు, కన్నులారా చూచిన కార్యాలు. అంతేకాదు, ఇంకా చూడండి, ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరిచి అంటే రీసెర్చ్ చేసి పరిష్కారంగా తెలుసుకున్న నేను కూడా వాటిని రచించుట యుక్తమని ఎంచి రాస్తున్నాను అన్నాడు. చూసారా? అంటే ఇప్పుడు మనం ధ్యానించబోయే విషయాలు, ఇప్పుడు మనం చదవబోయే విషయాలు తరిచి తెలుసుకున్నవి, జరిగినవి. అంత మాత్రమే కాకుండా వాక్య సేవకులు అప్పగించినవి, బోధింపబడినవి, పరిష్కారముగా మరి తెలుపబడినవి, తెలుసుకున్న విషయాలు. కనుక ఎంత సత్యం! డాక్టర్ గారు కదండి, ఈరోజు మనతో పాటు చాలామంది డాక్టర్స్ జాయిన్ అయి ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు, వివేచిస్తారు, విశ్లేషిస్తారు, పరిశీలిస్తారు, పరిశోధిస్తారు, అన్వయిస్తారు, నడుస్తారు, చెప్తారు, ఇది కారణమని న్యాయం తీరుస్తారు. అంతరంగాలన్నీ యాక్టివేషన్లో ఉంటాయి. వెరీ గుడ్. మనకు కూడా మన మైండ్ ఫ్యాకల్టీస్ అవి, అంతరంగాలు దేవుడు పెట్టాడు మనకి. అందుకని లూకా చాలా చక్కగా ఈ విషయాల్ని వ్రాయడానికి ఇష్టపడ్డాడు. కనుక ఏమని వ్రాశారు వీళ్ళిద్దరు? యేసు ప్రభు యొక్క ఆగమనం, రాక అని అనాలి. అసలు క్రిస్టమస్ అనే పదంలో క్రీస్తుని ఆరాధించడం అనే అర్థమే ఉంది. క్రైస్ట్ మాస్, క్రిస్టోస్ అది గ్రీకు పదం, మాస్ అది లాటిన్ పదం. క్రిస్టోస్ అభిషేకింపబడిన వారిని ఆరాధించడం లేక పూజించడం. కానీ మనం ఎక్కువ మంది క్రిస్టమస్ అనగా క్రీస్తు పుట్టుక అనేది వ్యాప్తి చెందించాం మనం. క్రిస్మస్ క్రీస్తు పుట్టుక, లిటరల్లీ క్రీస్తుని ఆరాధించడం. ఎందుకు ఆరాధించాలి అన్న విషయాన్ని మొట్టమొదటి కారణం, ఆయన శరీరధారిగా మన మధ్య నివసిస్తున్నాడు, నివసించడానికి వచ్చాడు. కనుక క్రిస్మస్లో ఆ సందేశాన్ని ఇస్తారు. పరలోకంలో ఉండే దేవుడు ఈ లోకానికి శరీరధారిగా ఆయన వచ్చాడు. ఈ విషయం రుజువుపరచడానికి మన మధ్య అనేకమైన ఆధారాలు, లేఖన ఆధారాలు, లేకపోతే ఇప్పుడు చెప్పాను కదా చారిత్రాత్మకమైన ఆధారాలు, ఇవన్నీ కూడా మనకి కనపడతా ఉంటాయి. అందులో లూకా అయితే అప్పటి రాజుల విషయాన్ని రాశాడు. రాజుల విషయం అంటే చూడండి, మీరు లూకా స్వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినాలలో సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయవలనని సీజర్ అగస్టస్ ద్వారా ఆదేశింపబడింది అని అన్నాడు. అంటే సీజర్ అగస్టస్. సీజర్ అనే పేరు నిజానికి జూలియస్ సీజర్ దత్తత తీసుకోవటం ద్వారా ఏర్పడిన పేరు. రెండోది, ఆ పక్కన అగస్టస్ అనే పేరు ఆ సెనెట్ పెట్టిన పేరు. కనుక అదే సార్థకమైంది రాజుగారికి. కనుక ఆయన సీజర్ అగస్టస్ అనబడిన రాజు క్రీస్తుకు పూర్వం రోమా చక్రవర్తి. ఆ చక్రవర్తి క్రీస్తుకు పూర్వం 27 నుండి యేసు ప్రభుకి 14 సంవత్సరాలు వచ్చేంతవరకు జీవించాడు. చరిత్రలో ఉన్న విషయం అది. ఆ తర్వాత వాళ్ళ కొడుకు తిబెరియస్ సీజర్
యేసు ప్రభు చనిపోయిన సమయం వరకు కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. అంటే సీజర్ అగస్టస్, అతని కుమారుడైన తిబేరియస్ సీజర్, వీళ్ళిద్దరూ కూడా ఉన్న సమయంలో యేసు ప్రభు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నారు. కనుక ఇది కథ కాదు. ఇట్స్ నాట్ ఎ మిత్. ఇదేదో ఏదో మిథ్య, ఏదో లేదురా, కల్పించి పెట్టారా, కల్పించి చేశారా అనడానికి లేదు కదా. అందుకనే ఇక్కడ చరిత్రను కూడా ఈ డాక్టర్ మరొకసారి రాస్తున్నాడు. అంతేకాదు, ఆ దినములలో జరిగింది ఇది. ఆ దినాలలో చక్రవర్తి గురించి లూకా రాశాడు. సరే, ఈ చక్రవర్తి మరి రాజు అయిన తర్వాత చిన్న చిన్న రాజులు, సామంత రాజుల కోసం అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. సామంత రాజుల కోసం, ఆ సామంత రాజుల కోసం తిరుగుతున్న ఆ యొక్క సందర్భంలోనే తాను రోడ్స్ అనబడిన ఒక దీవిలోకి వెళ్ళాడు. రోడ్స్ అనబడిన దీవి. ఆ దీవిలో వాళ్ళు చెప్పారు, అయ్యా, ఇక్కడ ఒక జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మీకు సామంతరాజుగా పనిచేస్తాడేమో చూడండి, అతడు ఏదోము వంశానికి చెందినవాడు, కనుక మీరు అతన్ని ఒకసారి మీరు అతన్ని అడిగి తెలుసుకోండి విషయాలు అని అంటే, రాజు అతన్ని పిలిపించాడు. అతడి పేరే హేరోద్. మనం ది గ్రేట్ హేరోద్ అంటామే, ఆ తర్వాత ఏళ్ళండి అలాగా. కనుక ఈ హేరోదుని రాజుగా నియమించాడు. అయితే హేరోద్ యేసు ప్రభుకి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు తాను సజీవంగా ఉన్నాడని మనకి చరిత్ర చెబుతా ఉంది. కనుక మీరు గమనిస్తే, ఈ హేరోద్ చక్రవర్తి అయిన సీజర్ అగస్టస్ ద్వారా నియమింపబడిన వాడే యోధా ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. ఇది మత్తయి రాశాడు. మత్తయి 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. రాజు అయిన హేరోదు దినాలలో, అంటే యేసు ప్రభు ఏ కాలంలో ఉన్నాడు రోమా చరిత్ర ప్రకారం మనకి సుస్పష్టం అవుతుంది. అందులో ఇక్కడ కూడా రోమా చరిత్రలో ఆ సామంత రాజు యోధైన పరిపాలించే ఆ సమయంలో ది గ్రేట్ హేరోద్ ఎలాగయ్యాడంటే, వాడు ప్రజల్ని చాలా అద్భుతంగా ప్రభావితం చేసే విధంగా మోసం చేశాడు. ఎలా చేశాడు అనుకున్నారు? యూదుల్ని మోసం చేయడానికి యూదురాలైన మ్యారియామ్ నేను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు యూదులు అందరూ అనుకున్నారు, అయ్యి మనలుడేరా, హేరోదు మనలుడే. అలాగే అన్యురాల్ని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, మాల్తేస్. అలాగే సైమన్ అనబడిన ఒక యాజకుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అలాగా 5 ఏరియాల్లో ఉండే 5గురిని పెళ్లి చేసుకొని వాళ్ళందరికీ ఏమని చెప్పుకుంటున్నారు? మావాడేరా, మాలుడే, మనోడే అని అలాగ ప్రజల్ని మోసం చేసి, నేనే అని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తూ సీజర్ అగస్టస్ను కూడా లెక్క చేయనంతటి స్థితి ఆడు కలిగి ఉన్నాడు. అది ఆ టైంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అన్న సంగతి మనకి బైబిల్లో కూడా చారిత్రాత్మక అంశంగా మనకి కనబడుతుంది. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తీరు, లేక ఈ లోకంలోకి వచ్చినప్పటి పరిస్థితులు, పరిణామాలు మనము మరొక కోణంలో కూడా ఆలోచిద్దాం. అంటే ఇది కథ కాదు అన్న విషయం ముందు మనం తెలుసుకున్నాం. మత్తయి ఎలా రాశాడో మనం చూద్దాం. మత్తయి, లూకా ఇద్దరు రాసిన విషయాలని మనము ఒక్కసారి కలుపుకుంటూ కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి యేసు ప్రభువుని పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎలా పరిచయం చేయాలనుకున్నాడు? దానికి మత్తయి లేవి అనే మారు పేరు కలిగిన వాడు. మత్తయి ఆ రోజుల్లో ట్రై సిటీస్, కపెర్నహూం, కొరాజిన, బెత్సయిదా, ఇవి ట్రై సిటీస్. అయితే కపెర్నహూముకు సంబంధించిన వాడు రోమా సామ్రాజ్యంలో ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజుల్లో ఇలాంటి వాళ్ళని దుర్మార్గులని పిలిచేవాడు. ఎందుకంటే వీళ్ళు ఉన్నదానికంటే అధికంగా వాళ్ళు వసూలు చేస్తారు కనుక ఒక పనికిమాలిన వాళ్ళ కింద వాళ్ళని చిత్రీకరించేవాళ్ళు. అలాంటి ఉద్యోగం రోమిల్ పాలనలో. అయితే దేవుడు అతన్ని పిలిచాడు. అతన్ని పిలిచింది ఎందుకు?
తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన ఉన్నతమైన స్థితిని వారికి తెలియజేసి వారి ద్వారా లోకానికి ప్రచురపరచడానికి కోసం దేవుడు మత్తయిని ఎన్నిక చేసుకున్నాడు. మత్తయి ఎన్నిక చాలా అద్భుతం. ఒక పనికిమాలిన వ్యక్తుల్ని దేవుడు ఎన్నిక చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మంచోళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ లోకానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. అంటే అర్థం ఏంటి? దుష్టుల్ని వేసిపడేయాలరా, మిగలు అసలు ఉండకూడదు, అసలు మంచోళ్ళని వెనకేసుకురావాలి. ఎవడు ఉంటాడండి మంచోడు? అందరూ మంచోళ్ళు కింద కనపడతారు తప్ప. కానీ దేవుడు పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి వస్తున్నానని చెప్పించాడు. ఈ లోకానికి వచ్చే ముందే దేవదూతల చేత చెప్పించాడు, ఇదిగో పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి వస్తున్నాను. వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టండి. యేసు అనే పేరు ఎందుకు పెట్టమన్నారు? రక్షించడానికే వస్తున్నాను నేను. ఆయన పర్పస్ అది. ఆయన ఈ లోకానికి రావడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం, మొట్టమొదటి ఉద్దేశం అది, పాపం నుండి విడుదల చూపించాలి. ఎందుకంటే పాపము ఒక మనిషి జీవితంలో మనిషిని పాడు చేస్తూ, మనిషిని ఈడ్చుకు వెళ్తూ, మనిషిని మనిషిగా ఉండకుండా మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి అని అద్భుతమైన పాటలు మనం పాడుకుంటున్నాం. మనిషిలో మంచి చచ్చిపోయినప్పుడు మంచిని పెంచి మంచిని పంచేలా మనం మారడానికి కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని మత్తయి తన ప్రజలకు చెప్పకుండా ఉండలేకపోయాడు. ఎట్టి పరిస్థితిలోనే చెప్పాలి నేను. మరి వాళ్ళకి చెప్పాలంటే చాలా మంచి మెథడాలజీ వాడాలి. మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల్ని వాళ్ళకి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అందుచేత మత్తయి దేవుని యొక్క అధికారాన్ని, అంతేకాదు చట్టబద్ధమైన ఆయన వంశావళిని వాళ్ళకి ఘనంగా చెప్దామని అనుకున్నాడు. లూకా అయితే దేవుని యొక్క మానవత్వాన్ని, ఆయన డాక్టర్ కనుక జీవశాస్త్రపరమైన వంశావళిని ఇవ్వాలని లూకా ఆశపడ్డాడు. అందుచేత ఈ ఈ లూకా గ్రీకులకు రాశాడు. గ్రీకులకు ఎందుకు రాశాడు అని అంటే, గ్రీకులు ప్రధానంగా మ్యాథమెటిక్స్ గణితంలో, మెడికల్ వైద్యంలో, ఆస్ట్రానమీ ఖగోళంలో, కల్చర్ సంస్కృతిలో నెంబర్ 1 గ్రీకులు. అందుచేత వీటన్నిటిని బేస్ చేసుకొని రాశాడు. అందుచేత వాళ్ళు అంత జ్ఞానులు కనుక అన్ని కోణాల్లో చాలా చక్కగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలని, దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క ఆగమనాన్ని ఎంత ఆశ్చర్యంగా, కనుక బియాండ్ టైం, స్పేస్ అండ్ మ్యాటర్, దేవుని యొక్క ఉన్నత ఉనికి కాలానికి అతీతమైంది, పదార్థాలకు అతీతమైంది. మూడోది టైం, స్పేస్ అండ్ మ్యాటర్. అసలు ఈ సృష్టిలో ఆయన యొక్క ఉన్నతమైన స్థితి ఎంత గొప్పదో కనుకే దేవుడిగా ఎలా ఉన్నాడో లూకా చెప్దాం అనుకున్నాడు. కనుక ఇప్పుడు మనం మత్తయి సువార్త మొదలు పెడదాం. మత్తయి యేసు ప్రభుని ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్పాడు చూడండి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అన్నాడు. అసలు కుమారుడు అనే పదాన్ని ఎందుకు వాడాడు? కుమారుడు అనే పదం లక్షణాంశభూతుడు. యూదులలో కుమారుడు అంటే తండ్రి లక్షణాలు కలిగిన వాడు అని అర్థం. మనం కూడా తెలుగులో డిక్షనరీలు అలాగే చూస్తాం, లక్షణాంశభూతుడు. యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడు అని ఎందుకు రాశాడు అంటే, ఆ రోజుల్లో గోత్రకర్తలుగా అబ్రహాము, దావీదులను యూదులు గోత్రకర్తలుగా పెట్టుకున్నారు. దేవుడు కూడా వాళ్ళిద్దరికీ కూడా అద్భుతమైన వాగ్దానాలు చేశాడు. ఏమైనా వాగ్దానాలు చేశాడో ముందు మనం చూద్దాం.
అబ్రహాము వంశములో నుండి వచ్చినవాడు అని చెప్పడానికి. రెండవది, ఆయన దావీదు వంశంలో నుండి వచ్చాడు. అబ్రహాము క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలు, దావీదు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. అంటే దేవుడు తాను ఎలా వచ్చాడు, ఎప్పుడో చెప్పబడిన లేఖనం క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలకు పూర్వం దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహమా, ఇదిగో నీ సంతానం భూలోకమందంతటా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అబ్రహ్మ అన్నాడు. నీ సంతానం భూలోకమంతటా ఆశీర్వాదకరంగా ఉంటుందని. అది ఇస్సాకు గురించి చెప్పిందా, ఇష్మాయేల్ గురించి చెప్పిందా? కాదు. ఒకసారి చెప్పిన మాట చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే అందులో ఈ రీతిగా రాయబడింది. చూడండి, 22:18 ఆదికాండం ఏమనుంది అక్కడ? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నీ సంతానము వలన ఆశీర్వదింపబడతాయి అన్నాడు. అంటే నీ సంతానము అన్నాడు, నీ సంతానములు అనలేదు. నీ సంతానము అనే పదం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే యేసు ప్రభు అబ్రహాము సంతానంగా వస్తాడు అని అబ్రహాంతో చెప్పాడు. ఎస్, అది మనం ఇంకా రుజువు చూసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్నకి ఇక్కడ జవాబు కలుగుతుంది. 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానాలు చేయబడ్డాయి. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకు అనలేదంట, నీ సంతానమునకు అన్నాడంట. బా, నీ సంతానము అన్నాడు తప్ప నీ సంతానములు అనలేదు. సంతానము అని చెప్పబడిన ఆ పదం ఎవరికి చెందింది అనుకుంటున్నారు? పౌలు ఇక్కడ రాస్తున్నాడు, ఆ సంతానము క్రీస్తే. అంటే అర్థం, యేసుక్రీస్తు అబ్రహాము సంతానములో నుండి వస్తాడు. ఆయన ప్రపంచానికంతటికి ఆదర్శవంతంగా ఉంటాడు. ఆయన ద్వారా అన్ని జనాలు ఆశీర్వదింపబడతాయి. అదండి అబ్రహాముకి ఇచ్చిన ప్రామిస్. కనుక అబ్రహాము సంతానంలో నుండి నేను వస్తున్నానని చెప్పాడు. అబ్రహాము గోత్రకర్త కనుక అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఇది. రైట్. ఆ తర్వాత గోత్రకర్త ఎవరు? దావీదు. 14 తరాల తర్వాత మనకి దావీదు కనబడతాడు. వరుసగా అబ్రహాం ఇస్సాకుని కన్నా, ఇస్సాకు యాకోబుని కన్నా, యాకోబు యోధాన తన నదముల కన్నా, యోధా తామర్ నందు పెరసను కన్నా, పెరస ఇస్రోమని కన్నా, ఇస్రోమ ఆరామని కన్నా, ఆరామ మీనాదమని కన్నా, మీనాద నైసోని కన్ను, నైసోను సెల్మాను కన్ను, సెల్మాను రాహబు నందు బోయజుని కన్ను, బోయజు రూతు నందు ఒబేదుని కన్ను, ఒబేదు దావీదు తండ్రి అయిన యెషయాని కనెను, యెషయా దావీదును కనెను. 14 తరాలు. నెక్స్ట్ గోత్రకర్త ఎవరు? దావీదు. దావీదుతో కూడా దేవుడు ప్రామిస్ చేశాడు. ఏమేం చేశాడు? దావీదా, నీ సంతానం నేను స్థిరపరుస్తా అన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. చూడండి ఒక్కసారి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో దావీదు ఇలా చెప్పాడు, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నీ సింహాసనం స్థిరపరచబడింది. ఎలా స్థిరపరచబడిందండి? దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, తర్వాత చచ్చిపోయాడు కదా. మరి సొలొమోను ఆ తర్వాత పరిపాలనలోకి వచ్చాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన, సొలొమోను కూడా చచ్చిపోయాడు కదా. మరి ఎలా స్థిరపరచబడింది అంటే అర్థం, దావీదు సింహాసనాన్ని ప్రభు అధిరోహిస్తాడు, దావీదు సింహాసనాన్ని ప్రభు స్థిరపరుస్తాడు, యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక్కసారి కీర్తనలలో ఈ ఈ 2 కీర్తనల్ని మనం చదివితే నమూనా కోసం, అలా ముందుగా చెప్పబడిన విషయాలు మన భక్తులు చూడండి. 89వ కీర్తన 89 3వ వచనం, నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. అంటే ఎవరు? దావీదుతో.
నిత్యము నీ సంతానం స్థిరపరచేదనని, తరతరములకు నీ సింహాసనం స్థాపించదనని చెప్పి నా సేవకుడిని దావీదుతో ప్రమాణం చేశానుగా నేను ప్రామిస్ చేశాను. చూసారా, అంటే అలా కీర్తనలు కూడా పాడుకున్నారు వాళ్ళు. దావీదుతో దేవుడు చేసిన ప్రామిస్ గురించి 132వ కీర్తన ఒకసారి చూడండి. 132వ కీర్తన 11వ చరణం. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమిస్తాను. నీ కుమారులు నా నిబంధన గైకొని ఎడల, నేను వారికి బోధించు నా శాసనం వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేశాను చెప్పాడు. అయితే మరి అది నెరవేరిందా? ఆ మధ్యలో ఒక మిస్టేక్ జరిగింది. దేవుని పిల్లలుగా బ్రతకల. మరి ఆ సింహాసనం ఎలా నిలబడుతుంది? ఆ సింహాసనం ఎలా స్థిరపరచబడుతుంది? వాళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోయారు. దావీదు సింహాసనం మరి కూలిపోయింది. దేవుడే డైరెక్ట్గా శపించేశాడు, ఇంకెవడు దావీదు సింహాసనం మీద కూర్చోడు అని దేవుడే అనేశాడు. ముందేమన్నాడు? దావీదు సింహాసనం మీద దావీదు సంతానం అనబడిన ఆయన స్థిరంగా ఉంటాడని. కనుక మనుషులలో ఇది జరగలేదు. మనుషులు దావీదు పిల్లల వలన జరిగింది కాదు ఇది. దానికి ఒక రుజువు చూపెడతాం. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం 30వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యెకొన్యా గురించి చెబుతూ, సంతానహీనుడని తన దినములో వర్ధిల్లని వాడని ఆ యెకొన్యా గురించి రాయండి. అతని సంతానాల్లో ఎవడు వర్ధిల్లడు, వారిలో ఎవడు కూడా దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడునో యోధాలో రాజుగా ఉండడు. అక్కడ ప్రామిస్ జరిగింది. కానీ ఇక్కడ మనుష్య సంతానం లేక దావీదు వంశంలో ఉన్న వాళ్ళు ఇక ఎవడో కూడా సింహాసనం మీద కూర్చోరు. మరి ఇప్పుడు ఎలాగండి? అక్కడ ప్రామిస్ జరిగింది కదా. అందుకోసం దావీదు సింహాసనాన్ని తిరిగి స్థిరపరచి సింహాసనాసీనుడై పరిపాలన చేయడం కోసం యేసు ప్రభు రావాల్సి వచ్చింది. అందుకోసమే ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి కోసం, ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చేటప్పుడు కూడా మరియతో ఈ విషయాన్ని దేవదూత ద్వారా చెప్పించాడు. లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త మొట్టమొదటి అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై, అంటే అమ్మా మరియా, నీ గర్భంలో నుండి వస్తున్న ఈ యేసు అని అనబడిన ఈయన ఎవరనుకుంటున్నావు? గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. అంతేకాదు, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఎందుకని? దావీదు సింహాసనం ఇప్పుడు కూల్చబడింది. దావీదు సింహాసనం మీదకి ఎవడో నరుడు పరిపాలన చేయడు. అందరూ నాకు అయిష్టులుగానే బతికారు. అందుచేత వాళ్ళని నేను ఇంకా కూర్చోబెట్టను అన్నాడు. మరి ఎలాగా సాధ్యం అవుతుంది? మరి సింహాసనం స్థిరంగా ఉండాలంటే సింహాసనాన్ని తిరిగి లేపి స్థిరపరచి సింహాసనాసీనుడై దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదయ్యుడు. అంటే యేసు ప్రభు యొక్క జన్మ మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రవచనార్థమైన జన్మ. ప్రవచనార్థమైన జన్మ ఇది. థియో, దైవత్వానికి సంబంధించిన వేద స్థితి ముందే చెప్పాడు. వస్తున్నాడు ఆయన. అసలు దేవుడు తన యొక్క సంకల్పాన్ని, ప్లాన్ని ఏదేను తోటలో చెప్పాడు. ఆదామవ్వలు తప్పు చేసినప్పుడే, పాపం చేసి ఇంకా వాళ్ళు ఏదేను తోటలో నుండి బయటికి గంట బడక మునుపు దేవుడు సాతానుతో మాట్లాడుతూ ఇలాగన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదివితే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలగజేసేదను. సాతాన, నీకును స్త్రీకిని, స్త్రీ అనుంది మూల భాషలో ఆల్మా. ఆల్మా అనే మాటకు కన్యక, పార్థినోస్ గ్రీకులు. కనుక ఆల్మా,
వివాహానికి సిద్ధపరచబడిన కన్యక. ఇప్పుడు మీరు ఆలోచించండి, సాతానా, నీకును కన్యకకును నీ సంతానమునకును కన్యక సంతానమునకు. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి క్లారిటీగా చెప్తాడు, సర్ప సంతానమా, సర్ప సంతానమా. దేవుడు ముందే చెప్పాడు, నీ సంతానానికి కన్యక సంతానానికి. కన్యక సంతానం అంటే ఎవరు? యేసుప్రభువే. యేసుప్రభు కన్యక సంతానంలోనుగా వస్తాడని ఎప్పుడండి? ఏదేను తోటలో చెప్పాడు దేవుడు. అందుచేత ఇది ప్రవచనార్థమైన అద్భుత జన్మ, ప్రవచనార్థమైన జన్మ. కనుక ఆయన కన్యకలో నుండి వస్తాడు ఖచ్చితంగా. వచ్చి అక్కడ చూడండి, అది నిన్ను తల మీద కుట్టును. అక్కడ అది అనే మాట దగ్గర ఒకటే నంకి వేసి కింద ఆయన, ఎవరైనా కన్యక గర్భంలో నుండి వచ్చే ఆయన సాతానా నీ తల చిత్త కొడతాడు. సో ఎంత గొప్ప ప్రవచనం. కనుక ఇది ప్రవచనార్థంగా జరిగింది. అబ్రహాము వంశావళిలో నుండి, దావీదు వంశావళిలో నుండి. అందుకనే యూదుల చరిత్రను ఆధారంగా చేసుకొని రాశాడు మత్తయి. కనుక అక్కడ ప్రవచనాలని గుర్తు చేశాడు. ఏదేను తోటలోనే దేవుడు చెప్పాడు. అబ్రహాముతో దేవుడు మనం చెప్పుకునే గోత్రకర్తల్లో అబ్రహాముకు, దావీదుకు ఆయన ప్రమాణం చేశాడు. అందుచేత అబ్రహాము కుమారుడిగా ఆ వంశములో నుండి, దావీదు కుమారుడిగా అంటే దావీదు వంశములో నుండి ఆయన. ఆ రోజుల్లో మరి అడుక్కునే వాళ్ళు కూడా దావీదు వంశంలో నుండి మెస్సియా వస్తున్నాడని చెప్పుకునేవాళ్ళు. మన మార్కు సువార్త 10వ అధ్యాయంలో బర్తిమయి, తేమయి కుమారుడు, తేమయి. బర్ర అంటే కొడుకు అని అర్థం, తేమయి అంటే వాళ్ళ నాన్న పేరు. తేమయి కుమారుడు. కనుక త్రోవ పక్కన ఏమని అరిచాడు? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము అంటే వాళ్ళకు కూడా తెలుసు, ఆ రోజుల్లో అందరికీ కూడా తెలుసు. కనుక ఈ రెండు గొప్ప నిబంధనలు ఒక్కసారి చూపించాడు. ఎంత అద్భుతమైన. నేను అది చదువుతున్నప్పుడు మాథ్యూ థియలాజికల్గా ఒక ప్రవచనార్థంగా కలిపి రాస్తున్నాడు అనమాట. అబ్రహాముతో దావీదు, యెషయా ముద్దు నుండి చిగురు పుడుతుందని చెప్పారు కదా. అవును, ఆ చిగురే యేసు ప్రభుకి ఆ పేరే ఉంది. జకర్యా ఆయనను చిగురు అంటాడు. చివరికి యోహాను కూడా ప్రకటన గ్రంథంలో రాస్తూ కూడా ఆయనను చిగురుగానే చెబుతాడు. ఇదిగో ఏమని 16వ వచనం, 22:16 ప్రకటన గ్రంథం. సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, దావీదు సంతానమును. అది దావీదు సంతానము, అబ్రహాము సంతానము. సో ప్రకాశమైన వేకువ చొక్కాను నేనే. ప్రవచనార్థంగా ఉన్న జన్మ, ముందుగానే చెప్పబడిన జన్మ. అందుకనే యాకోబు తన బిడ్డలను ఆశీర్వదించేటప్పుడు ఇలా అంటాడు. వరుసగా వస్తారు వాళ్ళు అనమాట. వరుసగా వచ్చినప్పుడు యోధా దగ్గరకు వచ్చినప్పుడు యోధాను గురించి చెబుతూ, షిలోహు వచ్చుంత వరకు యోధా యొద్ద నుండి రాజదండం తొలగిపోదు అంటాడు. 49:10 ఆది కాండం 49:10. షిలోహు వచ్చేంత వరకు యోధా యొద్ద నుండి రాజదండం తొలగిపోదు. షిలోహు నిత్యుడైన వారసుడు రాబోతున్నాడు. నిత్యుడైన వారసుడు వస్తున్నాడు. వచ్చేంత వరకు యూదుడు, తర్వాత ఆయన రాజ్యమే శాశ్వతం. నిజమేగా. దావీదు సింహాసనం తండ్రి ఆయనకి ఇచ్చును. ఎంత అద్భుతమైన ప్రవచనం. ఆయన వస్తున్నాడు అని ప్రవచనార్థంగా చెప్పబడి వచ్చాడు ఆయన. ఇప్పుడు పాల్సన్ అన్నగారు ఈరోజు వర్తమానం చెబుతారు అని సాహిద్ అందరికీ మెసేజ్ పంపాడు, లింకులు పంపాడు. ఒక సామాన్య మానవుడు వర్తమానం చెప్పడానికి వస్తున్నాడనే లింకులే పెడితే, దేవాది దేవుడు పరలోకంలో నుండి ఈ లోకానికి వస్తున్నాడు అన్నప్పుడు ఆయన సార్వభౌమత్వంలో ఏదైనా వాడుకోవచ్చు. నక్షత్రాలు వాడుకున్నాడు, దేవదూతలను వాడుకున్నాడు, మనుషుల్ని వాడుకున్నాడు, రాజుల్ని వాడుకున్నాడు. ఆయన సార్వభౌమత్వంలో ఏదైనా ఆయన వాడుకోవటానికి ఆయనకి అధికారం ఉంది. ఆయన సార్వభౌమత్వం అది. కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయన ఈ లోకానికి అకస్మాత్తుగా రాలేదు, ఏదో ప్రమాదకరంగా రాలేదు. నో, ప్రవచనార్థంగా వచ్చాడు. మీకా చెప్పాడు, యెషయాకు సమకాలికుడు. మీకా గ్రంథం 5:2, ఓ బెత్లెహేం ఎఫ్రతా,
యోధా ప్రధానులను ఎంత మాత్రం అల్పమైన దాని కాదు, ప్రజలను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు, అధిపతి వస్తాడు అన్నాడు, షెపాట్ అని ఉంటుంది హెబ్రీ భాషలో, కాంకరర్, రూలర్, మార్షల్, కింగ్ వస్తాడు, నీలో నుండి వస్తాడు. ఎంత ప్రవచనార్థం అండి! ఆ, ప్రవచనార్థంగానే ఎక్కడి నుండి వస్తాడో చెప్పాడు, ఎప్పుడు వస్తాడో చెప్పాడు, ఆయన ఎలా ఉంటాడో చెప్పాడు, ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. కన్యకలో నుండి వస్తాడని యెషయా చెప్పాడు. యెషయా గ్రంథం 7:14 వచనంలో. ఎక్కడది? ఏదైనా తోటలో దేవుడు చెప్పిందన్నమాట. నీకును స్త్రీకిని, నీకును ఆ కన్యక సంతానానికి వైరం కలిగేస్తాను అన్నాను కదా, ఆ కన్యక సంతానం వచ్చేస్తున్నాడు నా కుమారుడు అని చెప్పించాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మాన్యుయేల్. ఆయన వచ్చాయని ఎవరు అనుకున్నారు? దేవుడు. ఏ దేవుడు అనుకున్నారు? ఇమ్మాన్యుయేల్. ఏల్ అంటే దేవుడు, ఇమ్మాన్యుయేల్ అంటే తోడై ఉండే దేవుడు. వచ్చైనా తోడై ఉండే దేవుడు. అలాంటి దేవుడు వస్తున్నాడు, అలాంటి దేవుడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? కన్యకలో నుండి వస్తున్నాడు. ప్రవచనార్థమైన జన్మ. ఎంత అద్భుతమైన! కనుక యేసు ప్రభు నాకులాగా ఏదో అమ్మా నాన్నల ద్వారా తయారు చేయబడినోడు కాదు. అనంతుడు, అనంతుడు. మనం ఫినిట్, ఆయన ఇన్ఫినిట్. అనంతుడైన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఉండేవాడు. ఎవర్ లాస్టింగ్ వన్, నెవర్ చేంజింగ్ వన్. మార్పు లేనివాడు, చావు లేనివాడు. ఎప్పుడు ఉంటాడు. ఆయన రావాలని అనుకున్నాడు మనుషుల్ని బాగు చేయడానికి, మనుషుల్లో ఉన్న పాప మూలాలని ఆయన తొలగించడానికి ఈ లోకానికి రావాలనుకున్నాడు. అందుకే మత్తయి ఆ విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, మరలా మత్తయి మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ చరిత్ర గురించి చెప్తా ఉన్నాడు. ఒకటి, మత్తయి యేసు ప్రభు యొక్క జన్మ ప్రవచనార్థమైన జన్మ అని చెప్పాడు. ఇక 3 నుండి 16 వచనాలు, 3 నుండి 16 వచనాలు చారిత్రాత్మకమైన జన్మ, చారిత్రాత్మకమైన జన్మ. జీనాలజీ కనుక, క్రోనాలజీ కనుక, ఈ వంశావళులు, తర్వాత టైం లైన్ అంటాం కదా, టైం లైన్, అది చెప్పడానికి కోసం 2వ వచనం నుండి 16వ వచనం వరకు రాశాడు. సహజంగా యూదులు ఒక వ్యక్తిని గురించి చెప్పాలనంటే 7 తరాలు చూస్తారు. ఆల్సన్ గురించి ఘనుడిగా చెప్పాలనుకోండి, వెనక్కి 7 తరాలు చూస్తారు, 7 తరాలు రాస్తారు కూడా. అంతెందుకు, బోయజ్కి ఓబేదు పుట్టినప్పుడు ఓబేదు గురించి చెప్పడానికి కోసం వెనక 7 తరాలు రాసుకొచ్చారు అక్కడ. ఆ సాంప్రదాయం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. న్యాయాధిపతులు, రూతు గ్రంథం 4వ అధ్యాయం. ఓబేద్ అని పేరు పెట్టారు. కింద చెప్తాడు చూడండి, ఎవరి ఓబేద్ చెప్తున్నాడు, పెరెస్ వంశావళి. పెరెస్ నుండి పెరస్సు ఎస్రోమును కన్ను, ఎస్రోము ఆరామును కన్ను, ఆరాము అమినాదబు కన్ను, అమినాదు నైసోను కన్ను, నైసోను సల్మాను కన్ను, సల్మాను రాహాబునందు బోయజుని కన్ను, బోయజు రూతునందు ఓబేదుని కన్ను. సరే, 7 తరాలు వరుసగా చూపించాడు. మళ్ళీ ఓబేదు దావీదు యెషయా కన్నా కిందకి చెప్తున్నాడు, ఓబేదు నుండి యెషయా కన్నా, యెషయా దావీదుని కన్నా. లింక్ డాక్యుమెంట్ కోసం ఆ 2 చెప్పాడు. మళ్ళీ ఎంత చారిత్రాత్మకమైన జన్మ అండి అయింది. కనుక 7 తరాల గురించి చెప్తారు కదా, 7 తరాల గురించి ఇక్కడ 42 తరాలు చెప్పాడు. 42 తరాలు, 14, 14, 14, 42 తరాలు. ఇంకెంత ఉన్నతుడండి ఆయన. 7 తరాలే చెప్పుకుంటారు అందరూ, కానీ అలాంటిది 14 తరాలని చెప్పాడు. అక్కడ చెప్తాడు 17వ వచనంలో, మత్తయి 1:17. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన దినం వరకు 14, బబులోను కొనుపోబడిన దినం మొదలుకొని 14. ఈ 14, 14, 14 చెప్పడంలో 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అంటే చారిత్రాత్మకమైన జన్మ అయింది అని చెప్పడానికి అద్భుతమైన విషయాల్ని మత్తయి రాశాడు. యూదుల యొక్క హెబ్రీ భాషలో అక్షరానికి ఒక్కొక్క సంఖ్యామానం ఉంటుంది అన్నమాట. కనుక ఆ అక్షరాలకి సంఖ్యల్ని పెట్టి టోటల్
కుడితే 14 తరాల్లో ఉన్న 14 మంది పేర్లు హెబ్రీ భాషలో రాసి ఆ సంఖ్యకి మీరు అంకి ఇచ్చి టోటల్ కూడుకుంటూ టోటల్ మీరు కొడితే ఎంత వచ్చిందో, రెండవ 14లో ఉన్న 14 తరాల్లో ఉన్న పేర్లు వాళ్ళకి సంఖ్యామానం ఇచ్చి టోటల్ కుడితే ఎంత వచ్చిందో, మూడవ 14 తరంలో ఉన్న వాళ్ళు కూడితే కూడా అంతే వచ్చింది. అంటే ఎంత అద్భుతంగా మత్తయి అంటే అది మీరు భాషాపరమైన సౌందర్యం అది. ఆ భాషా సౌందర్యాన్ని ఇక్కడ చూపించాలి మనం, బోర్డు ద్వారా చూపించవచ్చు. సో మీకు ఇది అర్థం ఉండాలి. మీరు ఒకవేళ పరిశోధించగలిగితే ఇట్స్ గుడ్. వాళ్ళ యొక్క హిబ్రూలో వాళ్ళ పేరు రాసి దానికి న్యూమరికల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని మీరు యాడ్ చేసి ఎస్ ఎస్ బ్రదర్ ఎస్ జామెట్రీ జామెట్రీ కనుక ఈ యొక్క మనం x = 1 y = అలా జామెట్రికల్గా చెప్తాం కదా. ఈ మెథడాలజీని చాలా చక్కగా వాడాడు. ఇది మొట్టమొదటిది. రెండవది 3-14 తరాలలో 3 విషయాలని రాశాడు. మొట్టమొదటిది చూడండి, 2వ వచనం, యోదాను అతని అన్నదమ్ములను కనెను. యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను అన్నాడు. 2వ 14లో 11వ వచనం, యెకొన్యాను అతని అన్నదమ్ములను కనెను అని చెప్పాడు. 3వది 16వ వచనం, క్రీస్తు అక్కడ వదిలేశాడు. అతని అన్నదమ్ములు అక్కడ కలపాలి. ఇప్పుడు అది మత్తయి యొక్క ఉద్దేశం. అసలు మత్తయి ఇలా రాయడంలో ఒక అత్యున్నతమైన క్రీస్తుని ఆవిష్కరించడానికి దేవుడు ఎంత గొప్పవాడో చరిత్రకారుడో చెప్పడానికి ఈ 14 పెట్టాడు. మొదటి 14, యోదా అతని అన్నదమ్ములు. ఏంటి దాని విశిష్టత? యోదా అతని అన్నదమ్ముల ద్వారా గుడారం స్థాపించబడింది. గుడారం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షపు గుడారం. దేవుని ఉనికి ప్రజలకు దగ్గరకు వచ్చింది, ప్రజల దగ్గరకు వచ్చింది. ప్రజలతో దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకోసం దేవుడు బలులు పెట్టి, అర్పణలు పెట్టి, పండగలు పెట్టి, దాన్ని నడిపించడానికి కోసం యాజకుల్ని పెట్టి, ప్రధాన యాజకుల్ని పెట్టి దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ప్రజలతో దేవుడు ఉండాలి అని ఇష్టపడ్డాడు. నేను మీ మధ్యన ఉంటాను. గుడారం ఏర్పరచబడింది యోదా అతని అన్నదమ్ములు. రెండవది, యెకొన్య అతని అన్నదమ్ముల ద్వారా గుడారం నాశనం చేయబడింది. అన్యులు మందిరాల్లోకి వచ్చి, అప్పుడు మందిరాలు వచ్చేసి మందిరాల లోపలికి వచ్చేసి పరిశుద్ధ స్థలాల్ని, అతి పరిశుద్ధ స్థలాల్ని తొక్కేసి అపవిత్రం చేసేసి, మందిరాల్ని కూల్చేసి, మందిరాల్ని కాల్చేసి, దుర్మార్గమైన అపవిత్రత, దోషంతో, పాపంతో నిండిపోయిన స్థితి. యూదులు బబులోనికి చెరకోకూడదు అని గుర్తు చేశాడు అక్కడ ఆ కాలంలో. అందుకని ఇందాక చదివించాను నేను ఇర్మియా గ్రంథంలో 22:30లో చదివాను. చెప్పండిరా, వాళ్ళ ద్వారా నాశనం అయిపోయింది అంతా కూడా. అంటే దావీదు సింహాసనం కూల్చబడింది, గుడారం నాశనమైంది. దేవుని యొక్క అపవిత్రత, ఈ అపవిత్రతని బాగు చేయడం కోసం 3వ 14లో మెస్సియా వస్తున్నాడు. దానియేలు అదే ప్రవచించాడండి. అంత చరిత్రను చెప్పాడు దానియేలు. క్రీస్తుకు పూర్వం 605లో మొట్టమొదట నెబుకద్నెజర్ దాడి చేసినప్పుడు దానియేలు అండ్ హిస్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ బబులోనికి వెళ్ళారు. సో దానియేలు అక్కడ దేవుని ద్వారా బోధింపబడిన వాడై ప్రవచించాడు. 9వ అధ్యాయం 24వ వచనం, తిరుగుబాటును మాన్పుటకును. సరే, ఎందుకు వస్తున్నాడు ఆయన? పాపాన్ని నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతమందు నీతిని బయలుపరచడానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి. అన్యుల చేత తొక్కబడింది కదండి, అభిషేకించడానికి కోసం.
జనాన్ని పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు నియమించడానికి ఎవరు వస్తున్నాడు? 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడుగు అధిపతి, ఓహో, అభిషిక్తుడు అంటే క్రీస్తు, అధిపతి అయిన క్రీస్తు లేక ప్రభు, శరీరంతోనే యేసు పేరుతో ఉన్నాడు ఆయన, అంటే యేసు క్రీస్తు ప్రభు. మీరు కంపోజింగ్, అభిషక్తుడైన అధిపతి ఎవరో? శరీరంతో పుట్టిన యేసు. మీకు కనిపిస్తున్న యేసు ఎవరు అనుకుంటున్నారు? ప్రభువైన క్రీస్తు, అధిపతి అయిన, అధిపతి అంటే ప్రభు, అధిపతి అయిన క్రీస్తు. ఆ మెస్సియా మీకు శరీరాకారంలో యేసులా కనపడుతున్నాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు కనుక యేసు అని పేరు పెట్టారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు యేసు అనబడిన ప్రభు. ఆయన ఎంత అద్భుతమైన చరిత్రను గుర్తు చేశాడు. కనుక మీరేం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు గుడారాలని మళ్ళీ బాగు చేయడానికి వచ్చాడని తెలుసుకోండి. 42 తరాలు చెప్పి చివరిలో యోధా అతని అన్నదమ్ముల ద్వారా గుడారం స్థాపించబడింది, యెకొన్య అతని అన్నదమ్ముల ద్వారా నాశనమైంది, క్రీస్తు అతని అన్నదమ్ముల ద్వారా, ఆయన సహోదరుల ద్వారా తిరిగి రీకన్స్ట్రక్ట్ అవ్వాలది. అంచేత క్రీస్తుతో పాటు ఆయన సహోదరులు కావాలి. ఎవరండి ఆయన సహోదరులు? మనమే గుడారాలు బాగు చేయాలి. ఇప్పుడు బలిపీఠాలు తిరిగి కట్టాలి. ప్రత్యక్షపు గుడారంలోని ఉపకరణాలన్నింటినీ కూడా సిద్ధపరచాలి. మనమే గంగాళంలో నీళ్లు పోయాలి, బలిపీఠాల మీద అర్పణలు అర్పించాలి, దీపవృక్షాలలాగా మనం ఉండాలి. క్రీస్తుతో కలిసి ఆయన దీపమైతే మనం ప్రదీపాలలాగా వెలగాలి. సన్నిధి రొట్టెల బల్ల ద్వారా సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. ప్రార్థన ధూప వేదికల్ని మనం ఏర్పాటు చేయాలి. మందసం మధ్యలో నుండి ప్రభు మాట్లాడినట్లు కెరూబుల్లాగా మనం నిలబడాలి, ఎగురుతూ నిలబడాలి. మన మధ్య నుండి క్రీస్తు రావాలి. అందుకు నా సహోదరులు కావాలి. అందుకని మత్తయి 12వ అధ్యాయంలో ఆఖరి వచ్చిన యేసుప్రభుకు మాట చెప్తాడు. ఇందులో రాయబడింది, ఇదిగో నా చిత్తం చొప్పున చేసేవాడే నా సహోదరుడు రా, నా సహోదరి. నాకు సహోదరులు కావాలి. ఎందుకు కావాలి? గుడారాలు బాగు చేయాలి. నేను బాగు చేస్తాను. మీరు కూడా నాకు, అక్కడ యోధా అతని అన్నదమ్ముల ద్వారా కట్టబడింది, యెకొన్య అతని అన్నదమ్ముల ద్వారా నాశనమైంది, యేసుక్రీస్తు అతని సహోదరుల ద్వారా, ఆయన సహోదరుల ద్వారా తిరిగి నిర్మాణాత్మకంగా ఆయనతో మన చేతులు కలపాలి. అందుకని యేసుప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఒక పదం వాడాడు. ఏమనంటే, తిరిగి లేచిన తర్వాత స్త్రీలతో మాట్లాడుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనంలో, యేసు భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూస్తారని చెప్పండి. ఎవరండి? నా సహోదరులు. నా సహోదరుల్ని గలిలయకి వెళ్ళమని చెప్పండి, నేను అక్కడ వాళ్ళని కలుస్తాను. యేసు ప్రభుకు సహోదరులైన మీరు. ఎంత అద్భుతంగా రాశాడండి, ఎంత అద్భుతమైన. ఒకటి ప్రవచనార్థకమైన జన్మ, రెండవది చారిత్రాత్మకమైన జన్మ. చరిత్రాత్మకమైన జన్మ. ఆయన చరిత్ర చేత హిస్టరీ అన్నప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటే హిజ్ స్టోరీ ఇట్స్ కాల్డ్ హిస్టరీ. చరిత్రలో నిలిచిపోయినవాడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము, చరిత్రకారుడైన కాలానికి మధ్యలో ఆయన్ని పెట్టి ఎలా నిర్ణయం చేశారు? మరి అది ఆలోచించాలి మనం. అద్భుతమైన చరిత్రకారుడు యేసుక్రీస్తు. అందుకనే మన కవి కోకిల గుర్రం జాషువా గారు యేసు ప్రభు జన్మ చరిత్ర ఖండకావ్యాన్ని రాశారు. కేంద్ర సాహితీ అవార్డు వచ్చింది ఆ రోజుల్లోనే. ఆయన రాస్తూ ఇలా చెప్పాడు, 2వ పేజీలోనే, ఏమి నోములు నోచితో యేసు ప్రభువున్ డాబు దర్భాలు గల ఖండాంతరముల జన్మనెత్తక ఆసియా ఖండమందు ఉద్భవించినావు. ఆసియా ఖండమా ధన్యవమ్ము నీవు, ఆసియా ఖండమా ధన్యవమ్ము నీవు. ఆసియా ఖండమా, ఎంత ధన్యురాలువమ్మా. ఆ రెవల్యూషన్లు అనేవి వచ్చిన యూరప్ నుండి కాకుండా ఈ ఆసియాలో నుండి యేసుక్రీస్తు ఉద్భవించాడమ్మా. ఎంత ధన్యురాలువమ్మా ఆసియా ఖండమా అని ప్రస్తుతించడం ఎంత ఆశ్చర్యం.
కనుక యేసుప్రభు యొక్క గొప్పతనం, ఆయన చరిత్రకారుడు. ఇంకా మత్తయి ఏం చెప్పబోయాడో చూడండి. మత్తయి చెప్పబోయింది చూడండి 18 నుండి. యేసు ప్రభు జన్మ విధం ఏదనగా, అలాంటి చరిత్రకారుడు ఎలా వచ్చాడంటే, ఎలా వచ్చాడు? ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మలను గర్భవతి అయ్యిండెను. కనుక ఇక్కడ అంటాడు, ఆమె భర్త అయిన యోసేపు, యోసేపుకి మరియ ఇద్దరు కూడా దావీదు వంశం వాళ్ళే. ఇది ముందు మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఇద్దరూ దావీదు వంశం వాళ్ళే. ఎలా తెలుసండి మీకు? ఇక్కడే చరిత్ర రాశాడు కదా, ఈ చరిత్రలో ఏమని రాశాడు? దావీదు సొలొమోనును కనెను అని రాశాడు 6వ వచనం. దావీదుకి 19 మంది పిల్లలు. అందులో 9వ వాడి పేరు నాతాను, 11వ వాడి పేరు సొలొమోను. 9వ వాడైన నాతానులో నుండి మరి వచ్చింది, అది లూకా రాసిన వంశావళి. 11వ వాడైన సొలొమోనులో నుండి యోసేపు వచ్చాడు, అది మత్తయి రాసిన వంశావళి. ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలి. అంటే ఇద్దరిని కూడా ఎంత చక్కగా ఇద్దరు దావీదు వంశంలో నుండి వచ్చిన వాళ్ళే అని చెప్పడానికి ఇది తీసుకున్నాడు. సింహాసనపు హక్కు గురించి యోసేపుని పెట్టాడు, సొలొమోను వంశావళి గురించి. రాజ్య హక్కు అది మరియ వంశావళి ద్వారా నాతాన్ను పెట్టాడు. ఇది దావీదులో నుండి ఇద్దరు కూడా దావీదు వంశంలో నుండి వచ్చిన వాళ్ళే. అందుకని ఇక్కడ సొలొమోనును కనెను అని 6వ వచనంలో పెట్టాడు. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయంలో మరియ వంశావళి ఇస్తూ 31లో నాతాను దావీదుకు పుట్టాడు. సో ఇక్కడ గమనించండి, దావీదు నాతాను కన్నాడు అంటాడు, ఇక్కడ దావీదు సొలొమోను కన్నాడు. అంటే ఇద్దరు కూడా దావీదు వంశంలో నుండి వచ్చిన వాళ్ళే. ఎంత అద్భుతమైన విషయం. అయితే ఎలా జరిగింది? రైట్, ఇద్దరు ప్రధానమైంది. వాళ్ళు ఎక్కడో నజరేత్ అని అనబడిన సుమారు ఒక 95 మైళ్ళ దూరంలో ఉన్న నజరేత్ అనబడిన ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు. అయితే ఏం జరిగింది? ప్రధానమైంది. ఇక్కడ రాయబడిన మాట మనల్ని డౌట్ కలిగిస్తుంది. అదేమిటంటే, ఆమె భర్త అయిన యోసేపు అని ఉంది. 20వ వచనంలో యోసేపు నీ భార్య అయిన మరియ అని ఉంటుంది. అదేంటండి, అయ్యింది ప్రధానం అయితే భర్త భార్య అని ఉందేమిటి అనే డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు తెలుసుకోవాలి, యూదుల సంప్రదాయం ఏంటంటే, మనకి నిశ్చితార్థం ప్రధానం అని వేరువేరుగా ఉంటాయి. వాళ్ళు నిర్ణయం చేయబడిందే వాళ్ళకి చాలా ప్రధానమైంది. అందుచేత ఆ రోజే వాళ్ళని భార్యాభర్తలుగా ప్రకటిస్తారు. అది మీకు తెలియటాని కోసం లూకా సువార్త, లూకా రాశాడు 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనం. యోసేపు దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు, తనకు భార్యగా ప్రదానం చేయబడి అన్నాడు. భార్యగా ప్రదానం చేయబడి అంటే ప్రదానం చేయబడిన వాళ్ళు భార్యాభర్తలుగా ప్రకటిస్తారు. సంవత్సరం వరకు వాళ్ళు కలవకూడదు. సంవత్సరం తర్వాత అప్పుడు వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అది ఆ గ్యాప్ ఎందుకండి సంవత్సర కాలం అంటే శీల నిర్ధారిత పరీక్ష. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను ఒకరినొకరు పరిశీలన చేసుకోవటానికి, లేకపోతే వాళ్ళు నిర్ణయాన్ని చేసుకోవటానికి కోసం కాల పరిమితిని ఇస్తారనమాట. నిర్ణయం చేశారు, కానీ ఒకరినొకరు యోసేపు ఎలాంటి వాడు తాను ఈ సంవత్సర కాలం నిర్ధారణ చేసుకోవటానికి కోసం ఆ సమయాన్ని ఇస్తారన్నమాట. సంవత్సర కాలం ఇస్తారు. కనుక ఇప్పుడు ఆ టైంలో యేసయ్య మరియ గర్భములోనికి వచ్చాను. అది ఇక్కడ చెప్పబోయాం. అయితే ఇప్పుడు లూకా సువార్తలోకి రావాలి. లూకా సువార్త రండి. నేను ఇంకా ముగించడానికి చాలా 14 నిమిషాలు మాత్రమే ఉంది. అందుచేత నేను ఈ విషయాన్ని కూడా చెప్పేస్తాను. లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయం. దూత మరియ దగ్గరకు వచ్చి, చూడండి ఒకసారి, మరియా భయపడకు, దేవుని వల్ల నువ్వు కృప పొందావు, గర్భం ధరించి కుమారుని కన్నా ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. యాకోబు వంశస్థుని యుగయుగమున ఏళ్తాడు. ఆయన రాజ్యం అంతం లేనిదే అంటుంది. ఇది మనం గమనిస్తే
ఆమెకు వచ్చిన ఆ, దర్శనం దర్శనమందు వచ్చి, ఇప్పుడు మీరు కనపడితే దర్శనానికిను కళకి మధ్య ఉన్న తేడా తెలియాలి. దర్శనం అనే దాంట్లో ఎప్పుడు కూడా కాన్వర్సేషన్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, డయలాగ్ ఉంటుంది దర్శనంలో. కళలో ఉండదు. ఇప్పుడు హెజ్కేలు, ప్రభువా చెప్పు, నీకేం కనపడుతున్నాయిరా? ఎండిపోయిన ఎముకలు నాయన, బతుకు తింటావా? నీకే తెలుసు నాయన. అది డైలాగ్. అది అందుచేత అక్కడ దర్శనం అని ఉంటుంది. కళ అలా కాదు. యోసేపు, నీ భార్య అయిన మరియ గర్భవతుందని అనుమానపడకు. ప్రభువు వలన, అక్కడ పరిశుద్ధాత్మని వలన ప్రభు నీ యొక్క భార్య అనబడిన మరియ గర్భంలోనికి దిగొస్తున్నాడు, చేర్చుకో. నీకు తెలుసు కదా, ప్రవక్తని యెషయా చెప్పాడు కదా, ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడని చెప్పారు కదా. కనుక నమ్మి ఆమెను చేర్చుకో, అంతే. నో డైలాగ్. ఇద్దరు లేకపోతే అది డైలాగ్ ఎందుకు అవుతుంది? మోనోలాగ్. కనుక డైరెక్ట్గా చెప్పేసి ఆదేశితం అనేది కళ. కనుక ఇద్దరిని కూడా, ఎందుకంటే మరియ మొయ్యాలి, మరియ కనాలి, మరియ పచ్చిం చేయాలి, మరియ, అందుకని ఆమెకున్న అనుమానాలు అన్నీ నివృత్తి చేశాడు. అందుకని వెంటనే ఆమె ఏమనందండి, అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. వండర్ఫుల్. ఆమె నమ్మింది. వెరీ గుడ్. అనుమానాలను నివృత్తి చేస్తుంది. యోసేపు కూడా అతడు ఆ సంగతుల గురించి ఆలోచించుకొని ప్రభుదూత తన ప్రత్యక్షమై, ఇదిగో దేవుని యొక్క మాటను యోసేపు కూడా విన్నాడు. ఎంత మంచివాడంటే యోసేపు నీతిమంతుడు, రాబడింది నీతిమంతుడు, గౌరవ మర్యాదలు కలిగిన వాడు, మరియను విడనాడమల్లక దేవుని ద్వారా బోధింపబడినవాడు. దేవుడు అతనికి బోధించాడు, అతనికి కళ్ళలో చెప్పాడు, అతడు చెప్పిన ప్రకారం చేసిన విధేయుడు. చేర్చుకో అంటే చేర్చుకున్నాడు. అంతేకాదు, పెళ్ళయ్యేంత వరకు ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండాను. కనుక పవిత్రతని కాపాడుకున్నవాడు యోసేపు. అంత మంచి యోసేపు ఎవరో ఇక్కడ మత్తయి రాశాడు. కనుక యేసు ప్రభుది పరిశుద్ధమైన జన్మ. పరిశుద్ధమైన జన్మ. ఒకటి ప్రవచనార్థమైన జన్మ, రెండు చారిత్రాత్మకమైన జన్మ, మూడోది పరిశుద్ధమైన జన్మ. ఇక్కడ యోసేపుకి యేసు ప్రభుకి ఏమైనా రక్త సంబంధం ఉందండి? లేదు. లేదని చెప్పడానికి ఒకసారి వంశావళి చూడండి. వంశావళిలో ఇలాగన్నాడు. 15 నుండి చూద్దాం. ఎలీహుదు ఎలియాజర్ను, మత్తయి సువార్త 1:15. ఎలీహుదు ఎలియాజర్ను కన్ను, ఎలియాజర్ మత్తాను కన్ను, మత్తాను యాకోబుని కన్ను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, యోసేపు యేసును కనెనని లేదు. యోసేపు అని చెప్పి ఆపి అక్కడ అన్నాడు ఏమని? క్రీస్తు అనబడిన ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. అంటే యోసేపుతో ఆపి ఆమె యందు క్రీస్తు పుట్టాడు. ఎంత అద్భుతమైన పవిత్రమైన జన్మ. యోసేపుకి సంబంధం లేదురా, దేవుడు స్వయంభవుడిగా దిగొచ్చాడు. అందుకు ఇంకొక నిదర్శనమైన మాట రాశాడు అక్కడ. అదేంటంటే, అందరికీ కనెను 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 అని పెట్టి యేసయ్య దగ్గర పుట్టెననే పదం వాడాడు. దీన్ని మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించిన ప్రధానమైన విషయం ఏమిటంటే, కనెను అనే పదం తల్లికి సంబంధించిన మాట, పుట్టెను అనే పదం బిడ్డకి సంబంధించిన మాట. ఇది మీరు గమనించాలి. తల్లికి సంబంధించిన విషయాన్ని చెప్పడం కోసం కనెను అనే పదం వాడాడు. యేసు ప్రభువుకు సంబంధించిన విషయాన్ని బట్టి పుట్టెను అనే పదం వాడాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, దాని అర్థం యేసు ప్రభు స్వయంభవుడిగా పుట్టాడు. నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఒక విషయం చెప్పాలంటే, మా అమ్మ పేరు రూతమ్మ. రూతమ్మ పాల్సన్ను కనెను. అది అమ్మ ద్వారా చెప్పబడే మాట. కానీ నన్ను బట్టి చెప్పాలనంటే, పాల్సన్ రూతమ్మకు పుట్టాను. దేవుడు స్వయంభవుడుగా వచ్చాడు అని చెప్పడానికి, పరిశుద్ధమైన జన్మ అని చెప్పడానికి ఈ పదాన్ని వాడాడు. అందుకనే ఆమె యందు యేసు పుట్టెను అంటే ఆల్రెడీ ఉన్నవాడే ఈ లోకంలోకి వచ్చాడు. సంపూర్ణ మానవుడిగా రావాలి కనుక ఆయన అమ్మ కడుపులో నుండి రావాల్సి వచ్చింది. కన్యక గర్భంలో నుండి రావటానికి 3 కారణాలు ఉన్నాయి.
ఒకటి, సంపూర్ణ మానవుడిగా చెప్పాలంటే అమ్మ కడుపులో రావాలి. రెండవది, పరిశుద్ధుడిగా ఉండాలంటే భర్త లేకుండా రావాలి. దేవుడిగా ఉండాలంటే స్వయంభువుడిగా దిగి రావాలి గర్భంలోకి. గర్భంలోకి దిగొచ్చాడు. లూకాసు వార్త 2:21 రాయబడి ఉంటుంది. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు గర్భంలోకి వచ్చాడు ఆయన. అందుకని పిలాతుతో ఏం చెప్పాడు? యోహాను సువార్త, పిలాతు రోమా సామ్రాజ్యంలో 5వ గవర్నర్. ఏమని చెప్పాడో తెలుసా అక్కడ? రోమా యోహాను సువార్త 18:37-38 ఇలా చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఏంటి నీ గురించి ఇంత గందరగోళం జరుగుతుంది, ఏంటి, ఎందుకు వచ్చావు నువ్వు అంటే, యేసుప్రభువులు అన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం చెప్పుటకే నేను వచ్చి తిని, అందుకే నేను పుట్టి తిని, నేను అందుకే పుట్టానని చెప్పాడు ఎవడన్నా ఉంటాడా? యేసుప్రభు చెప్పాడు. చివరిగా గుర్తుపెట్టుకుని, ఆయన ప్రవచనార్థమైన జన్మ, రెండవది చారిత్రాత్మకమైన జన్మ, మూడవది పరిశుద్ధమైన జన్మ, నాలుగవది మత్తయి రాస్తూ ఇక్కడ అన్నాడు, ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కదా, ఆయనకి యేసు అనే పేరు మీరు పెడతారు, ఆయన ఇమ్మానుయేలు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది అని చెప్పాడు. ఎందుకు వచ్చాడు ఆయన? పాపాలు తీసేయడానికి కోసం. కారణ జన్మ అయింది, కారణ జన్మ. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు ఒక కారణంతో వచ్చాడు. యోహాను మొదటి పత్రిక 5:3 ప్రకారం పాపములు తీసివేయుటిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. లూకాసు వార్త 19:10 ప్రకారం నశించిపోతున్న మన జీవితాలు వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే కాదు, దానియేలు చెప్పాడు కదా ఇందాక, మనం చదివాం, మనం 9:24లో దోషాలను తీసేయడానికి కోసం. అంటే దోషం తరిమి తరిమి పట్టుకుంటున్నాయి మనల్ని కూడా. అలాంటి దోషాలు తీసివేయటానికి కోసం, అంత మాత్రం కాదు, పాపాన్ని నిర్మూలన చేయటానికి కోసం, దోషాలు పాపాలు తిరుగుబాటుని మాన్పడం కోసం ఆయన వచ్చాడు. ప్రాయశ్చిత్తం చేయడానికి కోసం, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. నీతి అంటే ఏంటో చెప్పడానికి వచ్చాడు. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని శుద్ధి చేయటానికి ఆయన వచ్చాడు. పడిపోయిన దావీదు సింహాసనాన్ని నిలబెట్టి ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక బలుల అవసరం లేదు, ఇది ఒకే ఒక బలిని తన ప్రాణం పెట్టి ఇక బలులు లేకుండా టెటలస్టై సమాప్తమైన అని చెప్పడానికి వచ్చాడు. సాతాను యొక్క అధికారం నుండి మనల్ని విడుదల చేయడానికి వచ్చాడు. మనకున్న భయాందోళనలు తొలగించడానికి వచ్చాడు. అందుకనే హెబ్రీ 2:14-15లో చెప్తాడు, ఏమనంటే, ఆయన మనము రక్త మాంసములలో ఎందుకు పాలువాడయ్యాడు? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాడు. మన కోసం. అక్కడే 17వ వచనంలో ఉంటుంది, సహోదరుల వంటి వాడాయన. ఎంత మాదిరండి యేసుప్రభుకు 18-19 సంవత్సరాల టైంలో యోసేపు చచ్చిపోతే ఆ ఇంటిని పోషించింది ఎవరు? యేసుప్రభువే. తల్లి అని మరియను పోషించింది ఎవరు? యేసుప్రభువే. ఎంత మాదిరికరంగా జీవించాడండి ఆయన. హెబ్రీ పత్రిక 5:7 ప్రకారం ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. దీనుడిగా తన్ను తాను రిక్తుడిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన. కారణ జన్మ అండి ఇది, కారణ జన్మ. అందుకనే జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశాలు, బబులోను, హసోరు, కేదారు ప్రాంతాల నుండి వచ్చి 1.5 సంవత్సరం పట్టింది వాళ్ళకి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశారు? వాళ్ళు సహజంగా చిన్న శిశువుల్ని అలా ఎత్తుకొని ముద్దాడి వాళ్ళకి ఇచ్చేస్తారు కాదట. ఆ శిశువును చూచి, మత్తయి సువార్త 2:10, వార నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, అంత జ్ఞానులు, అంత ఖగోళాన్ని శాస్త్రవేత్తలు, అంత చట్టాలను చదివిన ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు సాగిలపడి ఆయనకి పూజించి తమ పెట్టెలు విప్పి, అయ్యా నువ్వు నిజంగా దేవుడునైనా, ఓకే బంగారం, నువ్వు నిజంగా రాజునైనా, ఆయన సామ్రాణి, నువ్వు నిజంగా రక్షకుడునైనా బోళం ఇచ్చి ఆయన ఆరాధించారు. ఎంత అద్భుతమైన విషయం. అందుకని ఆయన వచ్చాడు. ఆయన శిశువులా కనపడతాడు అంతే. నీకు యెషయా చెప్పాడు క్రీస్తుపూర్వం 750 సంవత్సరాల ముందే, మీకు శిశువులా కనబడతాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడాను.
ఆయన శిశువులా కనపడతాడు, కానీ ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. రాజ్యభారం తెచ్చింది. శిశువు కుమారుడు. ఏంటి ఆయన ఎవరు అనుకుంటున్నారు? కింద చెప్పాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. శిశువులా కనబడేవాడు బలవంతుడైన దేవుడు. కుమారుడిలా కనబడేవాడు నిత్యుడొక తండ్రి. అది మనం నిత్యం ఉండే తండ్రి అవుతాడు. ఆయన శిశువులా కనపడుతున్నాడు. కనుక ఉయ్యాల తొట్టుల్లో ఇంకా జోలపాటలు కాదు పాడాల్సింది, స్తోత్ర గీతికలు అలాలి. పసిబాలుడీతడని పవన వేవనవీయ, లాలి పాటలు పాడ నేల చిరుగాలి, లాలి పాటలు కాదు స్తోత్ర గీతికలల్లు, బాలుడీతడు కాదు బలమైన వాడే. బాలుడు కాదమ్మా, నీకు పాల బుగ్గలు కనపడుతున్నాయేమో, పాల బుగ్గల పాపడీతడే గాని పాపాల భారము మోయగలవాడు. పాల బుగ్గలు కనపడుతున్నాయి కానీ పాపాలు మోసే అంతటి దేవుడమ్మా ఆయన. ఇప్పటికైనా మనం తెలుసుకొని పశువుల తొట్టి దగ్గర ఆగిపోకండి, సిలువ వరకు నడవండి. జోలపాటలతోనే మూలన కూర్చోకండి, ఆయన పునరుద్ధాన గీతాలు పాడండి. ప్రతి పశువుల తొట్టులో సిలువ పెట్టండి. వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి, ఆయన ఈ లోకానికి వచ్చిందే చచ్చిపోవటానికి, ప్రాణం పెట్టడానికి, రక్తం కార్చడానికి, మనల్ని పునరుద్ధాన శక్తితో తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి. ఇది సందేశం. థియాలజీ ఆఫ్ క్రిస్మస్ మనము కొంత మట్టుకు మనం ధ్యానం చేసాం. దేవుడు మనకిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి 4 మాటలు గుర్తుంచుకొని ప్రజలకి చెప్పండి. 1, ఆయనది ప్రవచనార్థమైన జన్మ. 2, ఆయనది చారిత్రాత్మకమైన జన్మ. 3, ఆయనది పరిశుద్ధమైన జన్మ. 4, ఆయనది కారణ జన్మ. అందుకోసం ఆయన మన కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు. నేటికి సాక్ష్యాధారాలు కనిపిస్తూనే ఉన్నాయి. నువ్వు ఉంటావా? యోధ అతని సహోదరుల ద్వారా కట్టబడితే, యెకొన్యా తన సహోదరుల ద్వారా కూలబడితే, యేసుతో పాటు ప్రభువా నేను కూడా నీ సహోదరులా ఉంటాను, గుడారాలు కట్టడానికి మమ్మల్ని కూడా వాడుకోనైనా అని నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని నమ్మి ఆయన ద్వారా, ఆత్మ ద్వారా నడిపింపబడి అనేక మంది జీవితాలు బాగు చేసే ఆయన సాధనంగా క్రిస్మస్ వేళలో నిజమైన తీర్మానంతో మనం బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు, నిజంగా ఆరాధించడానికి పరిశుద్ధాత్ముడు, అనేక మందికి చాటి చెప్తే దూతల్లా మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నామమును బట్టి వందనాలు ప్రభా. ఈరోజు విన్న ప్రభా ఈ క్రిస్మస్ యొక్క మూలాంశాలు, ఈ సీజన్ యొక్క రీజన్ని మేము తెలుసుకున్నాం. అనేక మందికి మేము చెబుతూ నీ కొరకు సాక్షులుగా ఉన్నట్లు మమ్మల్ని బలపరచండి. ఏర్పాటు చేసిన ప్రభా మరి వైద్యులందరిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. నీ నామ మహిమార్థమై బలపరచండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వెరీ డీటెయిల్డ్ మెసేజ్. మనం నెక్స్ట్ సెషన్స్ లో రూత్ గ్రంథంతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.